ఫ్రెండ్ ప్రతి రోజు నేను సరి చేసుకుంటున్నా అన్నాడు. అపోస్తులైన పౌలు వాడు అంతగా దేవునికి లోబడితే, తన హృదయాన్ని దేవునికి ఇస్తే, తన హృదయాన్ని దున్నడానికి అనుకూలిస్తే, మై డియర్ ఫ్రెండ్, నీ బ్రతుకు నా బ్రతుకు ఎంతో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, అద్భుతం కాదు, కావాల్సిందే నా హృదయాన్ని నువ్వు దర్శించడం కావాలి, నా హృదయాన్ని నువ్వు దున్నడం కావాలి. అయ్యా, నా హృదయం బాగుంది అనుకున్నాను కానీ బీడు పడిపోయింది ప్రభువా, అది దున్నడం లేదు ప్రభువా, దాంట్లో ఖర్చులు అయ్యా ఇష్టానుసారమైన పిచ్చి మొక్కలు మొలిచిపోయాయి ప్రభువా, అయ్యా అది గట్టిగా అయిపోయింది ప్రభువా, రాతి గుండెలాగా నా గుండె మారిపోయింది ప్రభువా, దేనికి స్పందించట్లేదు ప్రభువా. ఈ రోజు రాత్రి నా గుండెను దున్నాలి ప్రభువా, నా గుండెను దున్నాలి ప్రభువా. ఎందుకంటే నేను ఫలభరితంగా ఉండాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, నా బిడ్డలకి నేను ఫలం ఇచ్చేదానిలాగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. లేచి నిలవబడండి పరిశుద్ధ ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. లేచి నిలబడండి. ఒక చిన్న 5 minutes.